హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వినాయకుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. గజశివుని కోరిక మేరకు శివుడు కైలాసాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి ఒంటరిగా కైలాసంలో శివుణ్ణి తలుచుకుంటూ ఉండిపోతుంది. ఆయన లేకుండా కైలాసం విలవిల్లాడిపోతుంది. బోలాశంకరుడు అని ఊరికే అనలేదు. ఎవరు ఎటువంటి కోరికలను కోరినా సరే ముందు వెనుక ఆలోచించకుండా వరాలను ప్రసాదిస్తాడు. అలా ఆ గజాశయుడు కోరిన కోరికను కూడా తీర్చి అతని వెంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన లేక నేను అసలు ఉండలేకపోతున్నాను. అలా పార్వతీదేవి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె వద్దకు ద్వారపాలకులు వస్తారు. తల్లి, చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, కారణం ఏమిటి? మా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా చెప్పు తల్లి. లేదు, మీ వల్ల ఏ ఇబ్బంది కలగలేదు. స్వామివారు భూలోకానికి వెళ్తూ మీ బాధ్యతని మాకు అప్పగించి వెళ్ళారు. మీకేదైనా ఇబ్బంది కలిగితే మేము అస్సలు చూడలేము. స్వామివారు తిరిగి వస్తున్నారు అన్న సమాచారం అందింది. మీరు ఇలా బాధగా ఉంటే స్వామి మమ్మల్ని అస్సలు క్షమించడు. అందుకే మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు తెలియజేయండి అమ్మా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వెళ్ళండి అని పార్వతీదేవి ద్వారపాలకులను పంపిస్తుంది. స్వామి వస్తున్నారు అన్నమాట నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్నో రోజుల నుండి ఆయన లేక అలంకారానికి కూడా దూరమయ్యాను. ఆయన వచ్చేలోపు స్నానం చేసి చక్కగా అలంకరించుకొని కనిపిస్తాను అని పార్వతీదేవి స్నానం చేయడం కోసం పసుపును తీసుకుంటుంది. పసుపు చాలా మృదువుగా ఉంది. అలా అనుకుంటూనే పార్వతీదేవి మనిషిలా ఉన్న ఒక పసుపు బొమ్మను తయారు చేస్తుంది. ఆహా, ఈ పసుపుతో చేసిన బొమ్మ ఎంత అందంగా ఉంది. బొమ్మలో ఏదో తక్కువైనట్టు ఉంది. ఏం తక్కువైంది అని ఆలోచించి ప్రాణం ఒక్కటే తక్కువైంది. అలా అనుకుంటూ ఆ పసుపుతో చేసిన బొమ్మకు ప్రాణం పోసింది పార్వతీదేవి. ఆ బొమ్మకు వినాయక అని పేరు పెడుతుంది. అప్పుడు వినాయకుడు పార్వతిని తల్లి అని పిలవడం మొదలు పెడతాడు. అప్పుడు పార్వతీదేవి, ఆ పిలుపు ఎంత అద్భుతంగా ఉంది. సకల జీవరాశులకు తల్లిని నేనే అయినా ఇంత అద్భుతంగా ఎవరూ నన్ను పిలవలేదు. అప్పుడు పార్వతీదేవి వినాయకునితో, ఈ రోజు నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది అంటుంది. అప్పుడు వినాయకుడు, నా అదృష్టం తల్లి, చెప్పండి తల్లి, నన్ను ఏం చేయమంటారో అని ఆజ్ఞాపించండి అని వినాయకుడు పార్వతీమాతతో అంటాడు. అప్పుడు పార్వతి, అప్పుడే తల్లి బాధ్యతలు తీసుకున్నావా అంటుంది. వినాయకుడు, తల్లి బాధ్యతలు చూసుకోవడమే కదా పుత్రుని ప్రథమ కర్తవ్యం అంటాడు. అప్పుడు పార్వతీదేవి, నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరు వచ్చినా లోపలికి మాత్రం రానివ్వకు. ఎంతటి గొప్పవారైనా సరే ద్వారం దగ్గరే వారిని ఆపివేయి అని వినాయకునికి చెప్తుంది. అప్పుడు వినాయకుడు, అలాగే అమ్మా అంటాడు. పార్వతీదేవి వినాయకునితో, నీకు ఇప్పుడు సకల శక్తులు ప్రసాదిస్తున్నాను. ఆ శక్తులతో ఎంతటి బలవంతులైనా నువ్వు ఎదుర్కొనగలవు. అలా పార్వతీదేవి వినాయకునికి సకల శక్తులను ప్రసాదిస్తుంది. ఆ శక్తులతో వినాయకుడు శక్తివంతుడిగా మారిపోతాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళిపోతుంది. వినాయకుడు, అమ్మ స్నానానికి అస్సలు భంగం కలగడానికి వీల్లేదు, ఇక్కడే ఉండి కాపలా కాస్తూ ఉంటాను. అలా వినాయకుడు నిష్ఠగా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు కైలాసానికి తిరిగి వస్తాడు. యథావిధిగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. వినాయకుడు, ఆగు, ఎవరు నువ్వు? ఇలా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడానికి నీకు ఎంత ధైర్యం అని శివునితో అంటాడు. శివుడు, నా కైలాసానికి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలా? నేను శివుణ్ణి అని వినాయకునితో అంటాడు. వినాయకుడు, నువ్వెవరివైతే నాకెందుకు? మా అమ్మ నన్ను ఇక్కడ కాపలాగా ఉండమని చెప్పింది. ఎలాంటి వారైనా సరే, ఎంతటి బలవంతులైనా సరే లోపలికి పంపవద్దు అని చెప్పింది అని శివునితో అంటాడు. అప్పుడు శివుడు, ఎవరు మీ అమ్మ అని అంటాడు. వినాయకుడు, మా అమ్మ పేరు పార్వతీదేవి, పార్వతీరాజు పుత్రి అంటాడు వినాయకుడు. అప్పుడు శివుడు, మాకు ఎలాంటి పిల్లలు లేరు, చూస్తుంటే నువ్వేదో మాయాశక్తిలా ఉన్నావు అని ఈ మాయాశక్తిని ఇప్పుడే నాశనం చేయాలి అంటాడు. అప్పుడు వినాయకుడు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేదంటే నా చేతిలో నీ అంతం తప్పదు అంటాడు శివునితో. శివుడు, నన్నే అంత మాట అంటావా?
అని తన త్రిశూలంతో వినాయకుని తల తీసేస్తాడు. అప్పుడు వినాయకుడు బాధగా అమ్మ అని పిలుస్తాడు. పార్వతీదేవి నా బిడ్డ పిలిచినట్టుంది, నా బిడ్డకు ఏం కష్టం వచ్చింది అంటూ వినాయకుని ముందు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వినాయకుడిని చూసి వినాయక, ఈ హృదయ వికార దృశ్యం ఎవరు నా బిడ్డకి ఈ పరిస్థితి కల్పించింది అని బాధపడుతుంటే శివుడు పార్వతి అని పిలుస్తుంటే ఈ బిడ్డ నేను సృష్టించిన మన పుత్రుడు అని చెప్తుంది. శివుడు ఏదో మాయశక్తి అనుకొని ఇలా చేశాను అంటాడు. పార్వతి శివునితో తప్పు చేశారండి, ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పు చేశారు, నా బిడ్డని నాకు తెచ్చి ఇవ్వండి, లేకుంటే నేను ఉగ్రరూపం దాల్చి ఈ సృష్టిని నాశనం చేస్తాను అంటుంది పార్వతీదేవి. శివుడు వద్దు, అలా చేయొద్దు, నేను నీ బిడ్డని తిరిగి ప్రాణాలతో తెచ్చి ఇస్తాను దేవి అంటాడు. శివుడు ద్వారపాలకులను పిలిచి ఇప్పుడే భూలోకానికి వెళ్ళండి, మీకు ఎదురుగా ఏ ప్రాణి అయితే తన బిడ్డ వలె నిద్రపోతూ ఉంటుందో ఆ ప్రాణాన్ని తీసుకొని రండి అని చెప్తాడు. ద్వారపాలకులు తమ ఆజ్ఞ స్వామి అని భూలోకానికి వెళ్తారు. అక్కడ ఒక ఏనుగు తన బిడ్డ వలె నిద్రపోతూ ఉంటుంది. వారు ముందుగా ఏనుగును చూడడంతో ఆ ఏనుగు తలని తీసుకొని వెళ్తారు. అప్పుడు శివుడు గజముఖ శుభప్రదం అంటూ ఆ ఏనుగు తలని వినాయక శరీరానికి పెడతారు. అలాగే ప్రాణం పోస్తారు. వినాయకుడు బ్రతుకుతాడు. అప్పుడు పార్వతీదేవి వినాయక, ఈయన మీ తండ్రి శివుడు అని అంటుంది. వినాయకుడు నన్ను క్షమించండి తండ్రి, నేను మీతో అలా ప్రవర్తించి ఉండకూడదు అంటాడు. అప్పుడు శివుడు ఇదంతా విధిలిఖితం, ఇందులో ఎవరి తప్పు లేదు అని, ఇకపై నువ్వు గజాననుడు అను నామంతో పూజలు అందుకుంటావు. అలా శివుడు వినాయకుడికి ఏనుగు తలతో ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఫ్రెండ్స్, మా పాప వీడియోలో వినాయకుడిని ఎలా తయారు చేస్తారో చూపెట్టడానికి క్లేతో తయారు చేసింది. మనం రాబోయే వినాయక చవితికి వినాయకుడిని మట్టితో కానీ పసుపుతో కానీ వీడియోలో మా పాప తయారు చేసిన విధంగా తయారు చేసి పూజించుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే గానోచ్చుకాయ గానమత్తాయ గానోచ్చుకమనసే గురుపూజితాయ గురుదేవతాయ గురుకులాత్వైనే గురువిక్రమాయ గుహప్రవరాయ గురవే గుణగురవే గురదైత్యకలక్షేత్రే గురుధర్మసదారాధ్యాయ గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ
एकदन्ताय गुजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మా పాప వీడియోలో వినాయకుడిని ఎలా తయారు చేస్తారో చూపెట్టడానికి క్లేతో తయారు చేసింది. మనం రాబోయే వినాయక చవితికి వినాయకుడిని మట్టితో కానీ పసుపుతో కానీ వీడియోలో మా పాప తయారు చేసిన విధంగా తయారు చేసి పూజించుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఫ్రెండ్స్, మా పాప వినాయకుడిని పూర్తి చేయడం అయిపోయింది. సో అందరూ ఒకసారి గణేష్ మహారాజ్కి జై. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.